హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ, ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు, భైరవి మాత, రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను. రేపు జూలై 10వ తేదీ ప్రదోష వేళలో గురువారం, ఆషాఢ పౌర్ణమి, దీన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు. చాలా అదృష్టం కదా, గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం, గురువులని సత్కరించుకునే రోజు, గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు, ఆ గురువులను పూజించటం ద్వారా, ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు. మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే, కాళభైరవుడు కాలానికి అధిపతిగా, పంచభూతాలకి అధిపతిగా, ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని, అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా, ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా, దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు. అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని, రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. అందరూ కూడా పరోక్షంగా పాల్గొని, అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది. గోమాతలను సేవించటం, గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం, అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఇక ఈ హోమంలో పాల్గొనే వారికి ప్రసాదం, విభూది కూడా మీ ఇంటికి పోస్టల్ ద్వారా అందజేయబడుతుంది. మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని. స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం. అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ, తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది. మీరందరూ కూడా చూడండి. ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి. అలాగే మన రాశి ఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి, జూలై 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి ముఖ్యంగా అంటే ఈ సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవి మిథునంలో అంటే లాభంలో సంచరించడం వలన మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా యాక్టివ్గా ఉంటారు మీరు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక కాన్ఫిడెంట్గా మీరు ఏ పనైనా ముందుకు చేయటం మొదలు పెడతారు. అలాగే సక్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే, మనం ఎంత పాజిటివ్గా పని మొదలు పెడతామో చివరికి వెళ్ళేటప్పుడు నెగిటివిటీ కొంతమందికి ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి వెరీ పాజిటివ్ రిజల్ట్స్.
యువర్ ఏ గ్రేట్. ఆర్థిక పరిస్థితుల గురించి వచ్చినట్లయితే చిన్నపాటి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఎక్కువగా మీరు గృహానికి సంబంధించి ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు గృహోపకరణ వస్తువులు కొనుక్కోవటం, అలా ఏదైనా ఒక అంటే మీరు ఇక్కడ ఆర్థికపరమైన ఖర్చులున్నా అది మంచికే వినియోగం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రం ఒక్కొక్కసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అధికమైపోయినట్లయితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. చూడండి, ఎవరిని పట్టించుకోరు కొంతమంది, తన మైండ్లోకి ఏదొస్తే అదే చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో దెబ్బతినటం ఖాయం. నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటే తర్వాత మీకోసం ఆలోచించేవాడు ఎవడో ఉండడు. అర్థమైందా? అందువలన ఏదైనా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కాస్త పాజిటివ్ సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే కోపతాపాలకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏదో ఎమోషన్స్ వచ్చేసాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎదటాళ్ళ మీద అరిచేశారనుకోండి, అది మీ రిలేషన్స్నే దూరం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపటం, లేదు మీరు అంటే వారితో మీరు కాస్త యాక్టివ్గా ఉన్నట్లయితే, వారికి కొంత సమయం ఇచ్చినట్లయితే వారికి మీకు మధ్య కాస్త గ్యాప్ తొలగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఆర్థిక సహాయం అయితే చేయకండి. అస్సలు చేయబదులు అసలు అవ్వకండి. ఏదైనా హామీ లేకుండా మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు సున్నా. అందువలన మీరు అనవసరంగా హామీలు ఇవ్వటం, ఆర్థిక సహాయం చేస్తే మోసపోయే సూచనలు ఉన్నాయి. అలాగే ఎవరైనా గృహ నిర్మాణాలు చేసినట్లయితే వాటిలో మీ యొక్క ప్లానింగ్స్ అన్నీ కొన్ని మార్పులు చేస్తారు. ముందు ఒకటి అనుకుంటారు, తర్వాత దాని యొక్క మార్పులు బడ్జెట్ను కూడా పెంచుకునే సూచనలు ఉన్నాయి. అలాగే రుణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. ఇక దూర ప్రయాణాలు ఉన్నవారైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వాయిదా వేసుకోవటం చాలా మంచిది. అలాగే సంతానంపై చూసినట్లయితే కాస్త అధికంగా శ్రద్ధ పెట్టడం, వారు ఎట చదువుతున్నారు, ఏమిటి, వారికి ఏం కావాలి, ఇలాంటి ఆలోచనలన్నీ చేయటం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకైతే కాస్త ప్లస్ అనే చెప్పాలి. రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. రాజకీయ ఒత్తిడులు యథావిధిగా ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఏదైనా పని చేసేటప్పుడు కాస్త ఆలస్యంగా చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి. అధికారుల ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉంది. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారికైతే కాస్త లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే నూతన పెట్టుబడులు పెట్టేవారికి ఇది గుడ్ టైం అయితే కాదు. మరి జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా సాధారణంగానే ఉంది. ఇక షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే మినిమం ప్రాఫిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగినటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మరి కళారంగం అంటే సినీ టీవీ కళాకారులకైతే అవకాశాలు కాస్త తగ్గుముఖం పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కాస్త ఆఫీసులకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. విద్యార్థులైతే చదువుపై ఫోకస్ చేస్తారు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా సరే బాగానే రాస్తారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా మన కండరాలకు సంబంధించినటువంటి మజిల్స్ అన్నమాట, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. మజిల్ పెయిన్స్ అని అలాంటివి కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ప్రేమికులకైతే సానుకూలంగా ఉంది. మనస్పర్ధలు కూడా తొలగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి 4, 12, 14 తేదీలు బాగుంది. 2, 7, 9 నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడికి బుధుడికి మంత్రాలు అంటే కుజగాయత్రి బుధగాయత్రి చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. సోమాత్మజాయ విద్మహే సింహరూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 11 సార్లు ఉదయం సాయంత్రం చదవండి, అంతా బాగుంటుంది. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.